మోందా తుఫాను వల్ల భారీ వర్షాలకు నేలకొరిగిన వరి పంటను గురువారం ప్రొద్దుటూరు మండల కల్లూరు, అయ్యవారిపల్లె, తిమ్మయ్యపల్లె గ్రామాలలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎంవి సుబ్బారెడ్డి, పి భాస్కర్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా గాలిచంద్ర మాట్లాడుతూ మోందా తుఫాన్ ప్రభావం, ఎడతెరిపిలేని వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు చేలోనే పడిపోయాయని అన్నారు. అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం జిల్లాలో 13,000 ఎకరాల్లో వ్యవసాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వం పంటలు బీమా ప్రీమియం మొత్తం చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులే ప్రీమియం చెల్లించాలన్న ఆదేశాలు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందారని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన పాలక ప్రభుత్వం, అధికార యంత్రాంగం 1,00,000 షరతులు పెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తే సహించేది లేదని అన్నారు. కరువు తుఫానుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే అంశంపై కాలం చెల్లిన మాన్యువల్ అమలు చేయడం దుర్మార్గమని అన్నారు. నేలపాలైన పంటను నూర్పిడి చేసుకునేందుకు వరికోత మిషన్లను ఆశ్రయిస్తే గంటకు 4,000 చొప్పున ఎకరాకు 12,000 డిమాండ్ చేస్తున్నారని, దీని ప్రకారం పంటను కోయాలంటే రైతు చేతి నుండి అదనంగా చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. నిత్య విపత్తులతో తల్లడిల్లుతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు వ్యవసాయ రుణాలపై మారటోరియం ప్రకటించి కొత్త రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పద్మలతతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పి శ్రీరాములు, పల్లవలు రమణ, చిన్నరాయుడు, రామాంజనేయులు, పుల్లయ్య, రామ్మూర్తి, గంగయ్య, నాయబ్ రసూల్, బాషా, దాదుల్లా, చాన్బీ తదితరులు పాల్గొన్నారు. ప్లస్ టీవీ కడప. ఇదొక్కటి ఫస్ట్ వేస్తారు అయ్యవారిపల్లి బోర్ల కింద, ఇంకా కొద్దిగా అంతే. ఇక్కడ మడూరు ఒక 20 ఎకరాలు ఫస్ట్ బోర్ కింద, ఇంకా మిగతా అంతా కేసీ కెనాల్ వెళ్తు కదా, అంతా 18,000 ఎకరాలు, మిగతా అంతా కూడా మనకి గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి మోంతా తుఫాను ప్రభావం వల్ల చేతికొచ్చిన పంటలు చేలోనే కులిపోయేటువంటి పరిస్థితికి దాపురించింది. రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా నేలపాలైనటువంటి ఘటనలు, హృదయ విదారకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం ఈరోజు ప్రొద్దుటూరు, అదేవిధంగా చాపాడు మండలాలలో దెబ్బతిన్న పంటలను పరిశీలన చేయడానికి ఇవాళ రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే రైతులు ఇంకా పంట చేతికొచ్చేటటువంటి దశలో ఉండగా ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల పంటలు పూర్తిగా పడిపోయినాయి, నేల పాలైనాయి. వాటిని కోసుకోవాలంటే ఇవాళ హార్వెస్టర్లకు సంబంధించినటువంటి వాటిని గంటకు 3,500, 4,000 అడిగేటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. కానీ ఇప్పటికీ కూడా ప్రాథమిక అంచనా ప్రకారము అధికారులు చెప్తున్నటువంటిది ఏమంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు 13,000 ఎకరాలలో వ్యవసాయ పంటలైనటువంటి వరి, మినుము లాంటి పంటలు దెబ్బతిన్నాయని, ఉద్యాన పంటలు అయితే ఎక్కువ భాగము ఉల్లి రైతులు దెబ్బతిన్నారని చెప్పి ప్రాథమిక అంచనా చెబుతా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికీ ఇటు వ్యవసాయ అధికారులు కానీ, అటు రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పరిశీలన చేసి, ఎన్యూమరేషన్ చేసి నివేదికను అధికారులకు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయేటువంటి కార్యక్రమంలో లేరు. కొంతమంది అధికారులు చెప్తున్నారు, రైతులే పోయి మీరు అడగాలి కదా, మీరు పోయి ఇక్కడ పరిశీలన చేయించుకోవాలి కదా అనేటువంటి ఉచిత సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇంకా కొంతమంది అధికారులు చెప్పేటటువంటి అంశం ఏమంటే దెబ్బతిన్న పంటలకు సంబంధించి 30% దెబ్బతింటేనే రాయమని వాటిని నష్టం కింద పరిగణించాలి, లేకపోతే 30% లోపల దెబ్బతినకపోతే వాటిని నష్టం కింద కూడా ఎన్యూమరేషన్ లేకి తీసుకోవడానికి లేదనేటువంటి ప్రభుత్వమే ఒక గైడ్ లైన్స్ ఏదైతే ఉందో అది రైతుల గొంతు పైన కత్తి లాంటిది అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పదలుచుకుంది. ఇదివరకే కరువు గాని, తుఫాను గాని ఈ మాన్యువలే ఒక చెత్త మాన్యువల్. ఈ మాన్యువల్ వల్ల రైతులు నష్టపోతున్నారు తప్ప ఎక్కడే గాని బాగుపడేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఎప్పుడో తాతల కాలం నాటి నిర్ణయించినటువంటి వరికి ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలంటే కేవలం ఎకరాకు 16,000 ఇస్తామని చెప్పి చెబుతుంది. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి ఒక ఎకరా సాగు చేయాలంటే ఎంత అవుతుంది? విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాగు చేయడానికి కావలసినటువంటి కూలీ ఖర్చులు ఇవన్నీ వెరచి దాదాపు ఉరిమడి నాటినా 18 ఎకరాలు కౌలుకు తీసుకొని 18 ఎకరాలకు వచ్చేసి నాకు ఎకరాకు 40,000 లెక్కన అయింది.
ఇప్పుడు కోయడానికి వచ్చేసి మిషన్ వాడు 3 గంటలకు వస్తాడు ఎకరా, ఈ పడిపోయింది కాబట్టి ఆ మిషన్ వానికి సరిపోతుంది. ఆ గుత్త ఆ ఖర్చులు అన్నీ నెత్తికి వచ్చేటే 13 మూటలు గుత్త కట్టాలా, 40,000 ఎకరా ఖర్చు వస్తుంది. 18 ఎకరాలు వేసిన తీసుకుని మాది తిమ్మాయిపల్లె సార్. ఎకరాకి 40,000 అయింది. 6 ఎకరాల భూమి ఇది. ఒక మిషన్ వాళ్ళు కూడా రాలే అసలు పంపమంటే. మనమే కట్టుకోవాలని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం ప్రొద్దుటూరు మండలం అలాగే చాపాడు మండలం గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించడం జరిగింది. మరి ఈ వరి పంటకు సంబంధించి పూర్తిగా ఈ రేపమునలో పూర్తిగా హార్వెస్టింగ్ చేసుకోనే నేపథ్యంలో నేలమట్టం అయిపోయి మోసులు రావడం జరుగుతుంది. దీన్ని వ్యవసాయ అధికారులు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తక్షణం పరిశీలన చేసి ఏ వ్యక్తికి ఎంత నష్టం జరిగింది, ఆ వ్యక్తికి సంబంధించిన ఎన్ని ఎకరాల పొలం నష్టం జరిగింది, ఆ వ్యక్తికి సంబంధించిన కౌలు రైత వాస్తవ రైత అని చెప్పేసి కూడా ఈ లెక్కలు తీసి, ఎందుకంటే కౌలు రైతుకు నష్టం వచ్చే పరిస్థితి కల్పించడం ప్రభుత్వం. ఏ రైతు నష్టపోయినా వాస్తవ రైతుకు, భూమి గల రైతుకు మాత్రమే నష్టపరిహారం అందుతుంది. అట్లా కాకుండా కౌలు చేసిన రైతుకు కౌలు ఖచ్చితంగా అందించే మార్గం, ఈ నష్టపరిహారం అందించే మార్గం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన పంటలు జిల్లా వ్యాప్తంగా మినుము కానీ, ఉల్లి పంట కానీ, ఇలాంటి పంటలన్నీ కూడా, వేరుశనగ పంట, ఇవన్నీ పంటలు పోయిన పరిస్థితిలో అంతలక్కల కూడా ఈ వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా లెక్కాచారాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి బృందాలు ఈరోజు చాపాడు మండలం, అదేవిధంగా పొద్దుటూరు రూరల్ మండలం నేల పాలైన వరి పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ పొలాలను చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది. రైతులు చాలా బాధపడుతూ ఉన్నారు. చేతికొచ్చిన పంట 2-3 రోజులలో కోసుకునే దశలో ఈ మోంతా తుఫాను వల్ల నేలపాలైందని, ఎకరాకు 40,000 రూపాయలు పెట్టి సాగు చేశామని, ఇప్పుడు ఈ పంట నేలపాలు కావడం వల్ల మా బ్రతుకులు ఏం కావాలని సావే శరణని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు వింటూ ఉంటే చాలా బాధ వేస్తూ ఉంది. ఈ చాపాడు మండలంలో అయితేనేమి, పొద్దుటూరు రూరల్ మండలంలోని నేలపాలైన వరి రైతులను వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే పరిశీలన చేసి వారికి నష్టపరిహారం ఇదే విధంగా చర్యలు చేపట్టాలి. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా వ్యవసాయ అధికారుల నివేదికల ప్రకారం, రెవెన్యూ అధికారుల నామమాత్రంగా చెప్తున్నప్పటికీ వేలాది ఎకరాలలో అన్ని రకాల పంటలు, ఉద్యానవన పంటల నుండి అన్ని రకాల పంటలు దెబ్బతినడం జరిగింది. ప్రతి ఎకరాలోని పంటను జిల్లా అధికార యంత్రాంగం, తగ్గు స్థాయి అధికార యంత్రాంగాన్ని పురమాయించి ఎన్యూమరేషన్ చేసి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనను రైతుల పక్షాన తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.